హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడకు ఎంతటి తీరని నష్టం తీరని కష్టం వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇట్లాంటి తరుణంలో చంద్రబాబు 3 నెలల పాలనకు సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా. 3 నెలలకే మొత్తం తలకిందులైన పరిస్థితి అనమాట. ఎన్నో ఆశలతో టీడీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి సర్కారుకు 164 సీట్లు ఇచ్చి 22 పార్లమెంటు స్థానాలు ఇచ్చి పెద్ద ఎత్తున నెత్తిన పెట్టుకున్న ప్రభుత్వాన్ని ఈరోజు ఎంత ఆశనీపాతంలో మారిందో చూస్తూనే ఉన్నాం. వరద సహాయం నుంచి బురద రాజకీయం దాకా తీసుకుంటే అన్ని ఎపిసోడ్లుగా మాట్లాడుకుంటే ఈ 3 నెలల్లోనే అట్రప్లాఫ్ అయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పాలననే బెటర్ అనే కాడికి వచ్చిందనమాట. ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. కూటమి ప్రభుత్వం 6 రోజులు గడుస్తున్నా కూడా సహాయక చర్యలు అనేటువంటివి శూన్యం అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే పబ్లిసిటీ తప్ప ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే అధికారులు వస్తా ఉన్నారు పోతా ఉన్నారే కానీ ఎవరికి కూడా లోపలికి వెళ్ళి ఫుడ్ కానివ్వండి మంచినీళ్లు కానివ్వండి, ఎందుకంటే 6 రోజులుగా కరెంటు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. తాగడానికి నీళ్లు లేవు, వాడుకోవడానికి నీళ్లు లేవు అనేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. వీళ్ళు మాత్రం స్టేట్మెంట్లు మాత్రం ఫుల్గా ఇస్తారు. ఎందుకంటే పాలు నీళ్లు ఇవే ఇవ్వలేని వాళ్ళు అంటే నిత్యావసర సరుకులు పంపిస్తారంట, ఇంకొకటి ఇల్లు క్లీన్ చేస్తారంట. నిజంగా చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడా కూడా పొంతం లేదనేది చెప్తా ఉన్నా. ఎందుకంటే చూడండి, నిన్న మళ్ళీ 2 అడుగులు రాత్రికి 2 అడుగులు వాటర్ పెరిగిపోయింది. అంటే ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత లేదు. ఎందుకంటే స్టేట్మెంట్లు ఏంటంటే మీకు అసలు వరద ఏం లేదు, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తారు కలెక్టర్ గారు, అధికారులు. కనీసం వాటర్ గానీ లేకపోతే భోజనాలు గానీ అందించిన ప్రభుత్వం ఈ రోజు పౌర సరఫరాల ద్వారా 25 కేజీలు బియ్యం ఇస్తామంటున్నారు, ఇతర సరుకులు ఇస్తామన్నారు. అసలు వండుకునే ఆప్షన్ లేదు కదా. అదే నేను చెప్పే. సో మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది చూసిరు కదా. హెలికాప్టర్ నుంచి ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ జారవిడిస్తూ ఉంటే జనం ఎంత దీన స్థితిలో వాటిని అందుకునే ప్రయత్నం చేసారో చూసినాం కదా. విజయవాడకి ఏంది దుర్గతి అనే స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా మొదలు పెడితే 2024 జూన్ 12న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అంటే ఈరోజు వరకు, ఈరోజు ఎంత సెప్టెంబర్ 6వ తారీఖు వరకు తీసుకుంటే అంటే ఇంచుమించు ఇక ఇంకొక వారం రోజులు గడిస్తే 3 నెలల పాలన కంప్లీట్ చేసుకున్నట్టు. ఈ గ్యాప్లో ఏం జరిగింది అన్నది ఒకసారి మాట్లాడుకుంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ బీజేపీ నేతలు ఒకటే వల్ల వేసిరు సైకో పాలన, రాజారెడ్డి రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డి పాలనకు పనికిరాడు అని చెప్పి రకరకాలుగా దూషించిండ్రు, విమర్శలు చేసిరు. బాగానే ఉంది. మేము వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తెల్లకాగితం లెక్క మార్చేస్తాం అని చెప్పి మాట్లాడిండ్రు. ఈ 3 నెలల వ్యవధిలో అంటే 90 రోజులు 100 రోజుల వ్యవధిలో ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు. ఈ విజయవాడ వరదలు అనేది సపరేట్ ఎపిసోడ్. ఇది ఇంకా ఆల్రెడీ కళ్ళ ముందర జరుగుతున్నదే. ఈ 90-100 రోజుల్లో ఎన్ని రకాల అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువు అయిందన్నది తెలిసిందే కదా. ముచ్చుమరిలో బాలిక రేప్ చేసి చంపేస్తే ఇప్పటిదాకా శవం దొరకలేదు. దాని గురించి ఏ ఒక్కడు కూడా అధికారికంగా మాట్లాడిన పాపన పోలే. అదే సుగాలి ప్రీతి గురించి ఎప్పుడో 2017లో చంద్రబాబు పీరియడ్లో హతమైన అమ్మాయి గురించి ప్రచారంలో భాగంగా ఎన్నిసార్లు ఊగిపోయే ప్రకటనలు చేసిండో పవన్ కళ్యాణ్ చూసినాం కదా. ఆడబిడ్డల మీద కన్నెత్తి చూస్తే ఇక అదే చివరి రోజు అన్న రేంజ్లో మాట్లాడిండ్రు. మరి ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత పాలన చేత కాలేదా, లేకపోతే తమ అసమర్థతన? ఎంతమంది రేపులకు గురైనరు, ఎంతమంది ఆడపిల్లలు బలైనరు. మొన్న చూసినాం కదా, గుడ్లవల్లేరు అనే ఒక ఇన్సిడెంట్లో ఇంచుమించు 300 మంది అమ్మాయిల నేకుడు వీడియోస్ బయటకు వచ్చినాయి అన్న. అది రూమర్ కావచ్చు, లేకపోతే అందులో నిజం కూడా ఉండొచ్చు. దాని మీద ఆ ఎంక్వైరీ అనేది పక్కకు పోయింది. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని షాక్ గురి చేసింది గుడ్లవల్లేరు ఘటన. దీని మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన పాపన పోలేదు. ఆ అమ్మాయిని కాలేజీ దాటి చేసిరు. కొవ్వెక్కి లవ్ పేరుతో కొవ్వెక్కి ఓయో రూమ్లో గడిపిన ఆ వీడియో బయటకు రావడంతో ఒక రూమర్ స్ప్రెడ్ చేసిరంట. ఒకసారి పబ్లిసిటీ అయినాక ఇంకా అందులో ప్రైవేట్ ఏముంటుంది. తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఎవరో టీడీపీ నేత కూతురంట పక్కకు తప్పించేసారు. ఇంకొక 3వ ఘటన, కాదంబరి జైత్వాని అనే ఒక ముంబై నటిని తీసుకొచ్చి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు చేసిన అన్యాయానికి ఇప్పుడు మేము న్యాయం చేస్తామని చెప్పి స్పెషల్ ఫ్లైటు, సపరేట్ హోటలు, కార్లు, ఒక మొత్తం యంత్రాంగం అంతా ఆమె చుట్టూ తిప్పి ఆమెకు న్యాయం చేసేదానికి సిద్ధపడిపోయింది అన్నమాట.
ఈ గ్యాప్లో ఇంకా రంకు బాగోతాలు, వైసీపీ నేతల రంకు బాగోతాలు, కామలీలలు ఇవన్నిటితోన మొత్తం నింపేస్తా వచ్చిర్రు అనమాట. వాస్తవానికి ఈ మొత్తం ఎన్నికల ఎపిసోడ్ని తీసుకుంటే ఒకసారి 3 నెలలు కదా 6 నెలల క్రితం చూస్తే జనవరి 21న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి సిద్ధం సభను ఏర్పాటు చేసిండ్రు. ప్రజలు ఏ రేంజ్లో వచ్చిర్రో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 4 సిద్ధం సభలు నిర్వహించిండ్రు. ఇసుకేస్తే రాలనంత జనాలు వచ్చిర్రని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా సైతం అదరగొట్టింది. ఇంచుమించు 100కు పైగా సర్వేలు ఓడిపోయినా సరే హీనపక్షం 40-45 సీట్లు దక్కుతాయి అని చెప్పిండ్రు. కానీ దానికి భిన్నంగా ఇంకా ఈవీఎం మ్యానిపులేషన్ కావచ్చు, ఇంకా రకరకాలు, ఇంకా మనం మాట్లాడితే మళ్ళా మనం దోషులం అవుతాం. కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఈవీఎంల మ్యానిపులేషన్ కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు దక్కినాయి. ఇంకా ఈ రిజల్ట్స్కు కారణం ఏందన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందరనే ఉంది. సరే, ఇక ఇది అయిపోయిన ఎపిసోడ్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిందే కదా 6 గ్యారెంటీలా, లేకపోతే ఆ దిక్మల్ల సూపర్ 6 అని, ఇంకొకటి ఏంది షణ్ముఖ వ్యూహం పేరుతో మరో 4, మొత్తం 10 గ్యారెంటీలు ఇస్తూ అధికారంలోకి వచ్చింది. వాటన్నిటిని పక్కకు తీసుకెళ్ళి ఒక్క పెన్షన్ అనేది మాత్రమే తెర మీదకి తీసుకొచ్చి, అది కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు అన్నట్టు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎవరు లబ్ధిదారులకు ఎక్కడన్నా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఒక పాలకుడు అన్నట్టు సంక్షేమాన్ని డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? దీన్ని కూడా ఈ పచ్చపిచ్చి మూకలు ప్రచారం చేసుకోవడానికి వాడుకున్నాయి. పాలనను గాలికి వదిలేసి ఒక రోజంతా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి తెరదీసినాయి అనమాట. అదొక్కటి తప్పిస్తే ఇంకా ఏ ఒక్క గ్యారంటీ అన్న వీళ్ళు అమలు చేసిన పరిస్థితి ఉందా? ఈ మొత్తం గ్యాప్లో స్కూళ్లను సంకనాకిచ్చేసిండ్రు, వైద్యాన్ని సంకనాకిచ్చేసిండ్రు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని కూడా పాడనెక్కిచ్చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే జనానికి దూరం చేసిన సంక్షేమం చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరగాలి. ఇవన్నీ ఏవి తెర మీదకి రాకుండా నడి రోడ్డు మీద నరికి సంపడాలు, ఎవడన్నా క్వశ్చన్ చేస్తే మొన్న ఇంటూరి రవికిరణ్ అనే ఒక వైసీపీ సోషల్ మీడియా వారియర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసిండ్రు. వైసీపీ లీగల్ సెల్ మొత్తం పోయి ఆడ కూర్చుంటే రిలీజ్ చేసిండ్రు. అంటే ఇంత పెద్ద స్థాయిలో దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఈ కూటమి సర్కార్ మీద నమ్మకం కోల్పోకంగా ఏం చేస్తారు? ఇదేమన్నా రాచరిక పాలన? రాజ్యాంగబద్ధంగానే కదా ఎన్నికైంది మీరు, ప్రజాస్వామ్యయుతంగానే కదా ఎన్నికైంది మీరు, ప్రజలు ఓట్లేస్తేనే కదా ఎన్నికైంది మీరు. వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా మీ చేతగాంతనాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటూ మళ్ళీ ప్రజలను క్వశ్చన్ చేసిన వాళ్ళను వేటాడతారా? సో ఇది 3 నెలల పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్. ఒకసారి ఈ కథనం చూస్తే భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చూడండి, 3 నెలల్లో టీడీపీ అన్ని భోగాలతోనూ తిరిగి అధికారంలోకి వచ్చి 3 నెలలైనా కాకముందే తెలుగుదేశం పార్టీ అధికారంతో దక్కే అన్ని భోగాలతోనూ ఊరేగుతున్నట్టుగా ఉంది. ఒక మంత్రి గారి భార్య ఓ ఎస్ఐకో సిఐకో బాహటంగా వార్నింగ్ ఇస్తుంది. వారి చరిత్రలోనే తొలిసారి గెలవగానే పోలీసులకు ఇలా బాహటంగా వార్నింగ్లు ఇచ్చేంత స్థాయికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరిపోయారు. ఇది ఎమ్మెల్యే మంత్రి గారి భార్య ఆ ఆర్డినరీ నార్మల్ కార్యకర్తలు కూడా ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించేదాకా వెళ్ళిపోయినారు. మన అచ్చెన్నాయుడు అనేటోడు కార్యకర్తలకు పచ్చకండు వేసుకొని పోయి కూర్చోండి రెవెన్యూ ఆఫీసులో కానీ ప్రభుత్వ ఆఫీసులో కానీ మీకు టీ ఇచ్చి పనిచేసి పెడతారు అని చెప్పడంతోన ఎవరి ఇష్టానికి వాడు ప్రభుత్వ యంత్రాంగం మీద అస్సలు నమ్మకం లేకుండా చెలరేగిపోతా ఉన్నారు. నంద్యాలలో ఒకటి చూస్తాం కదా, స్కూల్లో రేషన్ బియ్యం వద్దు సార్ పిల్లలు ఎట్లా చదువుకుంటారు అని చెప్తే బండబూతులు తిట్టినాడు. ఇది కూటమి ప్రభుత్వ పాలన. నెక్స్ట్ మరో చోట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజు వేడుకలను పోలీసులే చేసి పెట్టారు. ఇంకో చోట సిఐతో సారీ చెప్పించుకునే వరకు ఎమ్మెల్యే గారి కుమారరత్నం గారికి అహం చల్లారలే లేదు. సొంత మీడియానే ఇలాంటి దృశ్యాలను చూసి బుగ్గలు నొక్కుంటూ ఉంది. ఇది కథ. 100 రోజులైనా గడవక ముందే ఇవన్నీ చాలా అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే గారు అత్యాచారం వీడియోలతో వైరల్ అవుతున్నారు. ఎక్కడో మహిళలకు ఏదో జరిగితే పాపం తెలుగుదేశం పార్టీ అది తన రాష్ట్ర పరిధి అంశంలోని అంశం కాకపోయినా అక్కడ మహిళపై విపరీతమైన జాలితో దయతో వ్యవహరించింది. కాదంబరి జయత్వాన్ని గురించి ఆమె మీద చూపించిన మమతాన రాగాలు ప్రేమాన రాగాలు మన ఆడబిడ్డల మీద లేదా? ఆ గుడ్లవల్లేరు ఘటన అది పక్కకు తప్పించేసారు, బాగానే ఉంది. నిన్న మొన్న మన టీడీపీ కార్యకర్త మహిళా నాయకురాలకి జరిగిన అన్యాయం ఆమెకు కూడా న్యాయం చేయలేకపోతే మీదేం పార్టీ ఏం ప్రభుత్వం?
300 మంది అమ్మాయిలున్న హాస్టల్లో రహస్య కెమెరాల ఉదంతాన్ని సాయంత్రానికి డైల్యూట్ చేశారు. అలాంటి వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చుంటే పవన్ కళ్యాణ్ ఫీట్లు మాటలు ఏ స్థాయిలో ఉండేవో ఒకసారి అంచనా వేయడం కష్టమే. ఇక ఇలాంటి ఉదాంతాలు తగ్గకూడదు అన్నట్టుగా ఎమ్మెల్యే గారి వీడియోలు వైరల్గా మారాయి. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను ఒక ఎంపీ ఇలాంటి వాటిలో ట్రోల్ చేసి తెలుగుదేశం పార్టీ చాలా లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం ఎమ్మెల్యే వీడియోనే వైరల్గా మారింది. ఇక పోతున్న పరువుకు అంతు లేకుండా పోతుంది. సస్పెండ్ అని ప్రకటించారు. ఎలాంటి వివాదంలో అయినా ఎదుటివారి మీద పడి రక్కేసేంత శక్తి చేవ ఉన్న టీడీపీ ఈ వ్యవహారంతో భయపడిపోయినట్టుగా ఉంది. తప్పు అవతలోళ్ళు చేయకపోయినా సరే, ఇంతకుముందు చెప్పినా కదా, ఒక అబద్ధాన్ని 10,000 సార్లు 10,000 మందితో 10,000 వేదికల్లో చెప్పిస్తే అది నిజమై కూర్చుంటుంది అన్న రేంజ్లో ఇక్కడ రక్కేసేంత చేవ కసి అట్లా పనిచేస్తుంది అనమాట. మళ్ళీ మన ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే దీని గురించి ఎవడు మాట్లాడడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ మహిళను వేధించారు, ఆమెను బంధించారంటూ సీరియల్ మీద సీరియల్ రాసుకుంటున్న దశలో టీడీపీనే ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సస్పెన్షన్లు అంటూ డ్రామాను కట్టించాల్సి వచ్చింది. వచ్చిన పరిస్థితుల్లో పడిపోయింది. మరి ఈ సస్పెన్షన్తో సరిపోతుందా? సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా తేలాల్సిన అంశం. మొత్తానికి 3 నెలల ముచ్చటైన ముగియక ముందే అన్ని రకాలుగా తెలుగుదేశం కూటమి కంగాలి అవుతున్న వైనం ఆవిష్కృతం అవుతోంది. ఆవిష్కృతం కాదు, కళ్ళగట్టినట్టు చూపిస్తున్నారు. మా పాలన ఇదే, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్న రేంజ్లో సాగుతుంది అనమాట. ఇంతకుముందు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ రంగు భాగవతాలు ఎవరైతే బయటపడ్డాయో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రతి ప్రచార సభలోకి వెళ్ళి దువ్వాడ శ్రీనివాసరావు మంచి వ్యక్తి, సౌమ్యుడు, మంచివాడు, డబ్బులు లేనివాడు, మీరు ఓటేసి గెలిపించాలని చెప్తే దాన్ని తీసుకొచ్చి ట్రోల్ చేసిరు అనమాట. మంచివాడు, రసికుడు, కామలీలలు అని చెప్పి ట్రోల్ చేస్తారు కదా. మరి దీనికేం సమాధానం చెప్తారు? కేంద్రంలో వరప్రసాద్ ఇద్దరు ఉంటే నేను ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరి సహకారంతో ఈ సత్యవేడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికి ఆలోచిస్తున్నా. అందుకే క్లాక్ టవర్ సాక్షిగా సత్యవేడులో మిమ్మల్ని అడుగుతున్నా, 2 బట్టలు నొక్కాలి. రాష్ట్రంలో ఆదిమూలం, కేంద్రంలో వరప్రసాద్. మంచివాడు, సౌమ్యుడు అని చెప్పి కితాబు ఇచ్చింది కదా. మరి ఈయన రంగుబావుతలు బాజాప్తా వీడియో టేబుల్ బయటకు వచ్చినాయి కదా. మరి దీనికేం సమాధానం చెప్తారు? సస్పెన్షన్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోయిందా? ఆ సదరు మహిళకు మన పార్టీ కదా, ఆమెకు న్యాయం చేయొద్దా? ఈయన మీద క్రిమినల్ కేసులు పెట్టాలి కదా, పెడతారా? ఒకవైపు విజయవాడ ఆర్ధనాదాలు, ఆకలి కేకలతో చచ్చిపోతూ ఉంటే మనం టీడీపీ పార్టీ మీద, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళ మీద కక్ష సాధించేందుకు అరెస్టులు. ఇవన్నీ అంటే ఊరికే పోవు, జనం గుర్తుపెట్టుకుంటారు. ప్రజల మెమొరీ చాలా గొప్పది. మన ఏంటంటే అబద్ధాలు చెప్పడం అలవాటైన తరుణంలో ఒక విషయం చెప్పిన తర్వాత దాన్ని మర్చిపోయేదానికి ఇక రకరకాల డైవర్షన్లు. మనం మర్చిపోయినా జనం మర్చిపోరు కదా, నిలదీస్తూనే ఉంటారు. రేపటి రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అనమాట. అసలు ఈ కూటమి సర్కారు వచ్చిందే ఈవీఎం తీర్పుతోనన్న కంక్లూజన్కు జనం వచ్చేసిర్రు. రేపటి నుంచి ఇంకా తోడుగా తీస్తారాగండి. సో ఇది మన బతుకు చిత్రం. 3 నెలల్లో కూటమి సర్కారు బతుకు చిత్రం. నిన్న మొన్నటిదాకా ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ బీజేపీ వాళ్ళు ఏడ ఉన్నారో ఏంది, ఆ 3 రంగుల పార్టీ ఏడుందో తెలియదు. సడన్గా నిన్న శివరాజ్ సింగ్ చౌహాన్ వస్తాడు, పురేంద్రేశ్వర్ వస్తుంది, మోకాళ్ళలో నీళ్ళల్లో వాళ్ళు పర్యటనలు చేస్తారు. పేపర్లలో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వస్తాయి. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సాయం తీసుకొచ్చింది చంద్రబాబు అని చెప్పి జాకీలు పెట్టి జోకుతూ ఉంటారు అన్నట్టు. ఇట్లా నడుస్తుంది అన్నమాట కూటమి సర్కార్. సో ఇది సంగతి. 3 నెలల్లో పతనమైన కూటమి సర్కారు పనితీరుకు నిదర్శనం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.